ప్రార్థన. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, యుగయుగములు పరిపాలించుచు ఉన్నవాడా, నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న సర్వ సృష్టికర్త, మీకే స్తుతులు వందన స్తోత్రాలయ్యా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నీ మాట విని వణుకుచుండునో వారిని దృష్టించుచున్న దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన రోజంతా కాపాడి నీ అమూల్యమైన రెక్కల చోటను భద్రపరిచి మరొక నూతన దినమున మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. దేవా, నీవు బలమైన దేవుడువయ్యా, మహిమ గలవాడయ్యా. మా కన్నీళ్లను ఎవరూ తుడిచివేయలేరయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని మేము నమ్ముచున్నామయ్యా. ఈరోజు నీ కృప ద్వారా మా జీవితంలో నీవు కనపరిచే నీ మహిమను మాకు చూపించండి అయ్యా. తండ్రి, నీ నామమును బట్టి ప్రార్థన చేయుటకు, నేను ఆధారం చేసుకున్నట్టుకే తమ్మును తాము ప్రోత్సాహపరుచుకునేవారు ఒకరూ లేరని వాక్యం సెలవిస్తుందయ్యా. అవును తండ్రి, మేము మీ మీద కాకుండా ఏదేదో నామాలకు ఎవరెవరికో మొరపెట్టుకునే విషయంలో చూపించే ప్రోత్సాహం మీ మీద చూపించలేని పరిస్థితుల్లో కొందరున్నారయ్యా. మీ మందిరానికి సంబంధించిన పరిచర్యల విషయంలో కానీ, కుటుంబ బాధ్యతల విషయంలో కానీ, సహోదరులైన వారిని ప్రోత్సహించే విషయంలో కానీ, ఇతరులకు సహాయపడే విషయంలో కానీ తమను తాము ప్రోత్సహించుకోలేని పరిస్థితుల్లో కొందరుండగా, మాలో ఉంటూ మమ్మను ప్రోత్సాహపరిచే పరిశుద్ధాత్మని సహాయమును మాకు అనుగ్రహించి నీ సహాయంతో ప్రతి విషయంలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, బ్రతుకుచున్నాము కానీ మనసులో నెమ్మది లేదయ్యా, హృదయంలో సమాధానం లేదయ్యా. ఎందుకు బ్రతుకుచున్నామో, ఏం చేస్తున్నామో తెలియక, అనుకున్నది సాధించలేక, జీవితంలో సంతోషం లేక సతమతమైపోతున్నామయ్యా. అయ్యా, ప్రార్థన లేక, వాక్యాన్ని చదువుకోక, హృదయంలో గలిబిలి, మనసులో ఆందోళనతో సతమతమైపోతున్నాం ప్రభువా. మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమయ్యా. తండ్రి, మా చేయి పట్టుకుని మమ్మల్ని ఆదరించి ఆదుకుని మీ ఆజ్ఞల ప్రకారం జీవించే మనసునిచ్చి కోల్పోయిన నెమ్మది, సంతోషం, సమాధానం మరలా దయచేయండి అయ్యా. ప్రార్థనలోకి వీస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రార్థన ఆలకించి ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మేము చేయు ప్రయాణాలలో క్షేమము, తలపెట్టు ప్రతి పనిలో సఫలతను దయచేయండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. ఆర్థికపరమైన ఇబ్బందులు తీసివేయండి అయ్యా. నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా మీద ఆకాశ వాకిన్లు విప్పి మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఈ మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో బ్రతిమాలి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, మేలులు, కృపయు మనందరిపై ఉండునుగాక. ఆమేన్.